get ready. రియల్ ఎస్టేట్ ఏం నడవట్లేదు, గత కొన్ని సంవత్సరాలుగా డల్ గా ఉంది అని మీరు మనము అనుకుంటున్నాం. 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ కన్స్ట్రక్షన్ సైడ్ అండ్ రియల్ ఎస్టేట్ సైడ్ ఎన్నో అనాలిసిస్ తిరుగుతూ చాలా ప్రాపర్టీస్ అయితే చేస్తూ వస్తున్నారండి. ప్రజలంతా కూడా కొన్ని దగ్గరలో కొంత డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఏ ప్లేస్ బెస్ట్ అని వన్ కమ్స్ టు ద రియల్ ఎస్టేట్ సో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఈస్ట్ సైడ్ బాగుంటుంది. హైదరాబాద్ ఈస్ట్ లైక్ మీరు గట్కేశ్వర్ అవ్వచ్చు, అమర్పేట అవ్వచ్చు, ఎగ్జిట్ 9, 10, 11, 12 వరకు. సో ఈ ఏరియాలో ఇప్పుడు కొద్దిగా బెటర్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకు బెస్ట్ అంటారు? కనెక్టివిటీయా ఏంటి? ఫర్ షూర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ నేచురాలిటీ ఎట్లా ఉంటుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికోసం? ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్ దేనికోసం? హెల్తీ లివింగ్. హెల్తీ లివింగ్ దేనికోసము? ప్రొడక్టివ్ లైఫ్. ఇవన్నీ ఉండాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. జిఎం నుంచి ఈస్ట్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? మన ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఈస్ట్ లో లాస్ట్ 3 years నుంచి నేను చేస్తున్నాను. సో 3 years నుంచి కంప్లీట్ ఈస్ట్ సైడ్ మా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మ్యాంగో మెడోస్ అని కవాడిపల్లి ఏరియాలో, కవాడిపల్లి రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్ లో. హెచ్ఎండిఏ అప్రూవల్, రేరా అప్రూవల్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. మీకు లోన్ ఎలిజిబిలిటీ లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ పని చేస్తున్నారు, ఇద్దరికి లోన్ ఫెసిలిటీ ఉంది. ఇద్దరు కంబైన్ లోన్ తీసుకుంటే 99 lakhs కే మనం విల్లా కట్టిస్తున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రియల్ ఎస్టేట్ ఏం నడవట్లేదు, గత కొన్ని సంవత్సరాలుగా డల్ గా ఉంది అని మీరు మనము అనుకుంటున్నాం. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ కన్స్ట్రక్షన్ సైడ్ అండ్ రియల్ ఎస్టేట్ సైడ్ ఎన్నో అనాలిసిస్ తిరుగుతూ చాలా ప్రాపర్టీస్ అయితే చేస్తూ వస్తున్నారండి సింగం ప్రసాద్ గారు. వారి ద్వారా మనం తెలుసుకున్నాం అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, బయట ఎలా నడుస్తుంది, హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో పెట్టొచ్చు, ఏంటి, ఇంకా వారి దగ్గర నుంచి ఏం ప్రాజెక్ట్స్ మనకు తెలియజేయబోతున్నారు. ఇవంతా కూడా సార్ మాటల్లో విన్నాం. సార్ నమస్తే. సార్ చుట్టుపక్కల జస్ట్ మాట్లాడుకుంటున్నారు సార్, రియల్ ఎస్టేట్ అసలు ఏం లేదు, చాలా 2-3 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అలా డల్ గా ఉంది, డౌన్ ఉంది, ఇప్పుడు కొనొద్దు, తర్వాత తగ్గుతాయి, ఇక మీదట పెరుగుతాయి, ఇలాంటి వాదనలు అయితే ప్రజల్లో వినిపిస్తూ ఉన్నాయి సార్. అసలు మీరు దీని చుట్టే పొద్దున్న లేచినప్పటి నుంచి తిరుగుతూ ఉంటారు, మీలాంటి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏంటి అసలు బయట రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏంటి అంటారు? మీరు అన్నట్టు నిజమే, చలిగా లాస్ట్ 2 years నుంచి కొద్దిగా స్లో అయింది. స్లో అయిందా సార్? స్లో అయింది ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నుంచి చాలా ప్రోగ్రెసివ్ లో ఉండేది. చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబల్ క్రైసిస్ అవ్వచ్చు, లోకల్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, సో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అవ్వచ్చు, సో లాస్ట్ 15 years లో గ్రోత్ అయిన దాన్ని బట్టి అవ్వచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల లాస్ట్ 2 years నుంచి అయితే స్లోగా ఉంది. బట్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కామన్ గా 10 to 15 years ఒకసారి స్లో అవుతుంటుంది, మళ్ళీ ఆటోమేటిక్ గానే గ్రో అవుతా ఉంటుంది. సో ఆ పీరియడ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎన్ని రోజులు అలా ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అలా డల్ గా ఇంకెన్ని రోజులు అయిపోయిందా సార్? ఇంకా ఆల్రెడీ. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ గ్రోత్ లోనే ఉంటుంది. సో చాలా ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో మై అబ్జర్వేషన్, నేను ఆల్మోస్ట్ 20-25 years నుంచి సేమ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో దానికి ముందు నేను చాలా స్టడీస్ కూడా చేశాను అన్నమాట. ఓవరాల్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 100 years లో ఎలా ఉంటుంది, ఎవ్రీ 20 years తర్వాత ఎలా పెరుగుతుంది, లాస్ట్ 50 years లో ఎలా పెరిగింది, లాస్ట్ 15 years లో హైదరాబాద్ స్పెషల్ ఎలా పెరిగింది, అవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ వెరీ ఫాస్ట్, వెరీ సూన్ ఇప్పటి నుంచి పెరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎస్ సార్, ఎప్పుడు పెరుగుతూనే ఉంది కదా సార్, ఎక్కడ తగ్గడం అనేది మనం చూడలేదు కదా సార్. మీ ఎక్స్పీరియన్స్ లో చూసారా సార్ ఏమైనా? దిస్ లాస్ట్ 2 years అంటే తగ్గటం అని అంటే నెసెసిటీ అనేది తగ్గటం పెరగటం అనేది చెప్తున్నాను. సో ప్రైస్ లో మనం ఒక డిఫైన్ చేసి పెడతాం ట్యాగ్ ప్రైస్. నెసెసిటీ పెరిగింది, డిమాండ్ తగ్గింది, ఆటోమేటిక్ గా మనం తక్కువ అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తగ్గటం అని అంటున్నాం. ఓకే సార్, హైదరాబాద్ లో మరి ఇప్పుడైతే తగ్గింది, ఇక మీద భూమి వస్తుంది అని చెప్తున్నారు సార్. ప్రజలంతా కూడా కొన్ని దగ్గరలో కొంత డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఎక్కడ చేస్తే ది బెస్ట్ ప్లేస్ అని ఇదని చెప్తారా సార్? యా ట్రూ, యాక్చువల్లీ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎస్ సార్, ఎందుకంటే ప్రతి రూపాయికి వాళ్ళు వాల్యూ ఇస్తారు. సో డబుల్ అవ్వాలి, ఎక్కువ అవ్వాలని ఆలోచిస్తారు కాబట్టి ఏ ప్లేస్ బెస్ట్ అని చెప్తారు? ట్రూ, నేను అదే అంటున్నాను. మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వైడ్ యాంగిల్స్ లో ఉన్నాయి. సో వన్ కమ్స్ టు ద రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో కూడా చాలా ఉన్నాయి. మనకి ఓపెన్ ప్లాట్స్ లో పెట్టొచ్చు, అపార్ట్మెంట్స్ లో పెట్టొచ్చు, విల్లాస్ లో పెట్టొచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ లో పెట్టొచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద హైదరాబాద్ సిటీ ఇట్ సెల్ఫ్, మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 జోన్లలో ఎక్కడికక్కడ ఏ రేట్లకు ఆ రేట్లు డిఫైన్ చేసి పడి ఉన్నాయి అన్నమాట. సో మనకు కనుక మన బడ్జెట్ ఫ్రేమ్ అయి ఉండి, నేనైతే చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ లో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్, లోవర్ ఇన్కమ్, కొత్తగా ఇప్పుడే జాబ్స్ వచ్చి సాలరీ స్టార్ట్ అయింది, ఇంకా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, లోన్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈస్ట్ సైడ్ బాగుంటుంది. ఈస్ట్ సైడ్ హైదరాబాద్ ఈస్ట్ లైక్ మీరు గట్కేశ్వర్ అవ్వచ్చు, అమర్పేట అవ్వచ్చు, ఎగ్జిట్ 9, 10, 11,
12 వరకు. సో ఈ ఏరియాలో ఇప్పుడు కొద్దిగా బెటర్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ కంపేర్ టు వెస్ట్ కి ఈస్ట్ కి మనకి ఎంత హార్డ్లీ ఒక 40 కిలోమీటర్స్ డ్రైవ్. 40 కిలోమీటర్స్ డ్రైవ్ లో అక్కడ ఒక గజానికి వచ్చి 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉంది. ఇక్కడ సేమ్ ఏరియాలో ఓఆర్ఆర్ కి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లిమిట్స్ లోనే 20 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ వచ్చే పరిస్థితి. సో దీని మీద నేను ఏమంటానంటే, మీరు ఫ్యూచర్ ఒక 5 years నుంచి 10 years పెరగాలి. ఏ సిటీ అయినా గ్రోత్ ఎలా ఉంటుంది, ఎగ్జాగరేట్ అవుతుంది, సాచురేట్ అవుతుంది. సో ఇప్పుడు అయితే వెస్ట్ జోన్ కంప్లీట్ సాచురేట్ అయిన ప్లేస్ లోకి వచ్చింది. ఎందుకు అని అంటే అది టవర్స్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, అకామిడేషన్ రెసిడెన్షియల్ ఏరియా అవ్వచ్చు. అంతెందుకు మీరు ఈ రోజు గచ్చిబౌలి ఏరియాలో, మాదాపూర్ ఏరియాలో, నార్సింగ్ ఏరియాలో ఒక 2 kilometers డ్రైవ్ చేయాలి ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అంటే మినిమం 30 minutes పట్టే. అసలు చాలా క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్. సో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే సిటీ అనేది మళ్ళీ ముందుకు వెళ్తా ఉండాలి, ఎక్స్పాండ్ అవుతా ఉండాలి. ఎక్స్పాండ్ అవ్వడానికి ద బెస్ట్ బిగ్గెస్ట్ అసెట్ హైదరాబాద్ కి ఏంటి? ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్. ఈ కంప్లీట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని జోన్లను కలుపుతూ 19 exits తో ఒక బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది మన హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి అంటే ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ దగ్గర మీరు కమింగ్ 10 years లోపల ఎక్కడ పెట్టినా డెఫినెట్ గా గ్రోత్ ఉంటుంది. ద ఫస్ట్ గ్రోత్ గోస్ టు ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్స్. ప్రతి ఎగ్జిట్ కి మనకు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఏ సార్ ఎందుకు బెస్ట్ అంటారు? కనెక్టివిటీయా ఏంటి? ఫర్ షూర్. ఎనీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ నేచురాలిటీ ఎట్లా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికోసం? ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బిజినెస్ దేనికోసం? హెల్తీ లివింగ్ దేనికోసము? ప్రొడక్టివ్ లైఫ్. ఇవన్నీ ఉండాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ మూడును కావాలంటే, సపోజ్ మనం ఇప్పుడు వెస్ట్ జోన్ లో ఉంది, ఇప్పుడు గచ్చిబౌలి, నార్సింగి, గండిపేట, కోకాపేట ఈ ఏరియాలో మనకి గజానికి 2 లక్షలు 3 లక్షలు ఉంది. అక్కడ మనం ఆఫర్ చేయగలమా? ఒక మామూలుగా ఒక నెలకి ఒక 2 లక్షల రూపాయలు వచ్చే వాళ్ళు ఆఫర్ చేయగలరా? కష్టం అవుతుంది. బట్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని అందుకోవాలి, అక్కడ ఉన్న హాస్పిటల్ ని మనం చేరగలగాలి విత్ ఇన్ నో టైం. అంటే 30 minutes టైం లోపల, 40 minutes టైం లోపల అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న స్కూల్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న వర్క్ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఎక్కడ ఉండాలి? హైదరాబాద్ లో ఎనీ ఎగ్జిట్, ఓఆర్ఆర్ లో ఎనీ ఎగ్జిట్ దగ్గర ఉంటే మీ ఎగ్జిట్ కనుక ఎక్కేసారంటే ఓఆర్ఆర్ త్రూ 40 minutes లో మీరు ఏ ప్లేస్ కైనా వెళ్ళొచ్చు. అది ఒకటే మేజర్ రీజన్. నెక్స్ట్ పెరగడానికి ఎగ్జిట్స్ దగ్గర ఎట్లా పెరుగుతుందని చెప్పడానికి. సార్ ఈ ఎక్స్పీరియన్స్ కదా సార్ మాకు వ్యూయర్స్ కి కావాల్సింది. సార్ మాట్లాడుతూ ఇందాక ఈస్ట్ ప్లేస్ అయితే బెటర్ అన్నారు కదా సార్, మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈస్ట్ సైడ్ ఎక్కువగా ఏ అంటారు సార్? మాకు అదే సజెస్ట్ చేశారు, మీరు కూడా అటువైపు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? యాక్చువల్లీ మేము దుబాయ్ లో ఒక 20 years పనిచేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఇంజనీరింగ్ అయిపోయాక. సో ద గ్రోత్ ఆఫ్ ద సిటీస్ ఎలా ఉంటుందనే దాని మీద నేను స్టడీస్ కూడా చేశాను. సిటీ గ్రోత్ కానీ, పబ్లిక్ గ్రోత్ కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ కానీ ఎలా మారుతుందనే దానికి చాలా స్కోప్ ఉంటుంది. సో దాని మీద స్టడీ చేసిన తర్వాత నేను రిటర్న్ వచ్చాక హైదరాబాద్ లో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు నేను వెస్ట్ జోన్ చూస్ చేసుకుందామని అనుకున్నాను. బట్ ఆల్రెడీ అది సాచురేట్ అయింది, కామన్ పీపుల్ కి రీచ్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు దానికి ఏంటి కామన్ పీపుల్ అని డిస్కషన్ అనేది కాకుండా 2 లక్షల రూపాయలకి గజం అంటే 200 గజాలు పెట్టి ఇల్లు కొనుక్కొని ఉండగలిగిన వాళ్ళు ఏ లెవెల్లో ఉండాలి? మన ఇండియాలో మన హైదరాబాద్ పాపులేషన్ 1.4 CR. ఈ 1.4 CRలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది బిలో 50,000 సాలరీస్ లో ఉన్నారు, ఎంతమంది ఎబో 1 lakh సాలరీలో ఉన్నారు, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేయగలరని చూస్తే అఫోర్డబిలిటీ ప్లేస్ ను మనం చూస్ చేసుకోవాలి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే. సో అదే మనకి ఈస్ట్ సైడ్ లో 20,000 కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి. వేరైజ్ యూఆర్ గెటింగ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ టౌన్స్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ టౌన్ లో 20 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అదే హైదరాబాద్ లో కూడా వస్తుంది. ఎందుకు హైదరాబాద్ లో వస్తుంది? దట్టు ఓవరాల్ కనెక్టివిటీ ఉంది. రేపు జరగబోయే ఎక్స్పాన్షన్ అంతా ఇంకా మెయిన్ రీజన్ ఈస్ట్ పెరగడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ కి మెట్రో కనెక్షన్ ఉంది కదా, అది కనెక్ట్ అవుతే చాలా పెద్ద వైడ్ అడ్వాంటేజ్ అవుతుంది మనకి. రెండోది ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటున్నారు, గండిపేట టు గౌరెల్లి. సో వెస్ట్ జోన్ నుంచి ఈస్ట్ జోన్ కి ఆల్మోస్ట్ ఒక 30 minutes డ్రైవ్ లో మనం చేరుకోగలిగే ఫెసిలిటీస్ అందబోతుంది. ఆటోమేటిక్ గా పబ్లిక్ ఎక్కడికి ఫ్లో అవుతారు? తక్కువ ఉన్న రేట్ కి వెళ్తారు. ఫెసిలిటీస్ ఆర్ సేమ్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, వర్క్ స్టైల్ అన్ని ఉన్నాయి, డెఫినెట్ గా అక్కడికి వెళ్తారు. సో ఆటోమేటిక్ అక్కడ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈస్ట్ అంటారు. ఎస్ సార్, మరి జిఎం నుంచి ఈస్ట్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఎందుకంటే మీరే చెప్పారు బెస్ట్ అని. ఏంటి అక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ చేపడుతున్నారా? ఏంటి ఏమేమి కొత్తగా వచ్చాయి? మన ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఈస్ట్ లో లాస్ట్ 3 years నుంచి నేను చేస్తున్నాను.
సో 3 years నుంచి కంప్లీట్ ఈస్ట్ సైడ్ మా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడే చేయాలని ప్లాన్ చేస్తున్నాము. మనకి అఫోర్డబిలిటీ ప్రైస్ లోనే వస్తుంది. సో మనం ఏ వెంచర్ చేసినా ఒక బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వగలిగి కనెక్టివిటీని మనం కరెక్ట్ గా ఆప్షన్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా సేల్స్ అనేవి జరుగుతాయని నమ్ముతున్నాం. అంటే ఏం ప్రాజెక్ట్స్ సార్, డీటెయిల్స్ ఏంటి? విల్లాస్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలి అనుకుంటారు, విల్లా అనుకుంటారు, కొందరు బడ్జెట్ ఉంటే ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఏంటి డీటెయిల్స్? మనకి ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఒక 2 ఉన్నాయి. ఏంటి సార్? విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మ్యాంగో మెడోస్ అని కవాడిపల్లి ఏరియాలో. కవాడిపల్లి సికింద్రాబాద్ కిందకి వస్తుంది సార్? రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్ లో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 కి దగ్గరలో, 10 కి 11 కి మధ్యలో. కొత్తగా చేస్తున్న భద్రాచలం హైవే 930p ఉంది కదా, ఆ రోడ్డుకి విజయవాడ హైవే కి మధ్యలో ఉంది. ఓకే. సో అక్కడ మనకి కంప్లీట్ హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవల్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. ఇప్పుడు కొత్తగా మీరు చెప్పినట్టు కెరీర్ స్టార్ట్ అయ్యి నెలకి 50,000 లక్ష రూపాయలు సాలరీ డ్రా చేసే వాళ్ళకి మంత్లీ ఒక 20,000 to 25,000 ఈఎంఐ పెట్టుకొని ప్లాట్ కొనేలాగా ఉంది. ఇంకొక 10,000 15,000 ఇంక్రీజ్ చేసుకుని విల్లా చేసుకునేలాగా కూడా 99 lakhs కి విల్లా కూడా ఆఫర్ చేస్తున్నాము. సో మన దగ్గర కూడా జేఎం గ్రూప్ ఏంటంటే సొల్యూషన్ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని మేము అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే మన దాంట్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత వరకు చూస్తున్నారు, ఎన్ని రోజుల గ్రోత్ ఎక్స్పాండ్ అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ గ్రోత్ కూడా ఎలా అనుకుంటున్నారు, అంటే 5 times మల్టిపుల్ అవ్వాలా, 2 times లేదు, ఎవరైనా డబుల్ అవ్వాలి అని కూడా అనుకుంటారు, కొంచెం 5 times అలా. దాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం అంటే వచ్చిన వాళ్ళతో కూర్చొని కంఫర్టబుల్ గా మాట్లాడి మనకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏ ప్రాజెక్ట్ లో సూటబుల్ అవుతారో దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్. ఎమ్యూనిటీస్ ఏమైనా ఇస్తున్నారు సార్? ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయి? విల్లా ప్రాజెక్ట్స్ చేస్తే అన్ని ఎమ్యూనిటీస్, మనకు కావాల్సిన కామన్ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, గెస్ట్ రూమ్స్, ఫార్మసీ, గ్రోసరీ, గేమ్స్, ఇవన్నీ ఉంటాయి కామన్ గా ఉండేవి. ఓకే సార్. బ్యాంక్ లోన్స్ లో కూడా చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు సార్, అలా బ్యాంక్ లోన్స్ ఏ బ్యాంక్స్ కి ఏంటి? ఈ జిఎం కి మన ప్రాజెక్ట్స్ అన్ని మన అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయి. బ్యాంక్ కి ఏంటి, బ్యాంక్ ద్వారా లోన్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటాయో ప్రతి బ్యాంక్ మన దగ్గరకు వస్తుంది. సో ఇవన్నీ మనం బ్యాంక్ అని ఎందుకు రెఫర్ చేస్తున్నాం అంటే డాక్యుమెంట్ క్లియర్ గా ఉందని చెప్పడానికి. సో మన డాక్యుమెంట్స్ అన్ని వెరీ క్లియర్ డాక్యుమెంట్స్, క్లియర్ టైటిల్, ప్రతి బ్యాంక్ నుంచి అప్రూవల్స్ ఉన్నాయి. ఒకవేళ కస్టమర్ కనుక ఏ బ్యాంక్ నుంచి వెళ్దామన్నా అక్కడ నుంచి తీసుకోవచ్చు. 80% అండ్ ఎబో వాళ్ళ సివిల్ స్కోర్ ని బట్టి వస్తుంది. హసల్ ఫ్రీ. వాళ్ళు వచ్చి ఒక్కసారి డాక్యుమెంట్స్ ఇస్తే మన దగ్గరే బ్యాంక్ వాళ్ళు వస్తారు, ఒక చిన్న సింగిల్ మీటింగ్ లో వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అంత మిగతా అంతా ఫోన్ లోనే జరుగుతుంది. సో అప్రూవల్స్ వచ్చాక ఆఫీస్కి వచ్చి కలిస్తే సిగ్నేచర్, సైన్ ఆఫ్, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరెన్స్. లీగల్ గా అంతా ఓకేనా సార్? సేఫ్ అండ్ సెక్యూరిటీ. ప్రజలకు ఇప్పుడు మధ్య కొనాలి అంటే కూడా కొన్నిసార్లు భయపడుతున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో. సో ఏంటి అవన్నీ కూడా ఫుల్ క్లారిటీ ఉందా సార్? 200% క్లారిటీ ఉందండి. మనం ఇక్కడ టీవీలో కూర్చొని చెప్పడం కాకుండా whenever they comes to see us, వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫై చేసుకోవచ్చు డాక్యుమెంట్స్. హెచ్ఎండి ఆన్లైన్ లో ఇప్పుడు అంతా మనకు లక్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్ లో తెలిసిపోతున్నాయి, ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. ఒక లీగల్ అడ్వైజర్ కి ఇవ్వచ్చు, బ్యాంక్ అప్రూవల్స్ వాళ్ళతో మాట్లాడవచ్చు, ఏదైనా పర్మిషన్స్ అన్ని కూడా అన్ని ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సార్? 100% పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఓకే. సో జేఎం లోకి వస్తే మాత్రం అదొకటి క్లారిటీ ఇవ్వగలను నేను. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెంటీ కూడా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చారు, సైట్ చూశారు, వాళ్ళు కంప్లీట్ గా ఇన్స్పైర్ అయిపోయి ఇంకా నేను కొనుక్కుంటాను అనే స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా హసల్స్ వస్తాయి. బ్యాంక్ లోన్స్ లేట్ అవ్వటం, అప్రూవల్ ప్రాసెస్ లో ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు అనటం, ఆ పేమెంట్ మనకి ఏంటో ఒక 30-40 days లో కంప్లీట్ చేయాల్సిన పేమెంట్ డిలే అవ్వటం, ఇట్లాంటివి కామన్ గా జరిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనం అక్కడ మాత్రం కూర్చొని మాట్లాడి యాజ్ అ ఫ్రెండ్ లాగా, వెల్ విషర్ లాగా ట్రీట్ చేసి మాక్సిమం సొల్యూషన్ బేస్డ్ డిస్కషన్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే సార్. చాలా వింటూ ఉంటాం కదా సార్, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కొనండి, ఇది ఫ్రీ, ఇది ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా బాగా రకరకాలుగా వినిపిస్తుంటాయి సార్. మరి జిఎం నుంచి ఏం లేవా సార్? ఓపెన్ ల్యాండ్ కి కానీ విల్లాస్ కి కానీ ఇంకా ఏమైనా స్పెషల్ గా అట్రాక్ట్ చేసే పనిలో మీరు ఉన్నారా సార్? కామన్ సేల్స్ అంటేనే అట్రాక్ట్ అనేది. yes sir, definitely. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. పీపుల్ ఆల్సో ఎక్స్పెక్ట్. కాకపోతే మనం ఇక్కడ మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ క్లియర్ టైటిల్. ఇట్ ఇస్ మేజర్ అని చెప్తున్నాం. మిగతా చిన్న చిన్న ఉంటారా మనకి చాలా ఆఫర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత నెగోషియేషన్ అనేది టేబుల్ మీద ఉంటుంది. దట్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఒక రోజులో అవ్వదు. ఒక రోజు వస్తారు, చూస్తారు, సెకండ్ డే క్వశ్చన్స్ ఉంటాయి, థర్డ్ డే వాళ్ళు మళ్ళీ నెగోషియేట్ చేస్తారు, ఆఫర్స్ అడుగుతారు. అవన్నీ మనం డెఫినెట్గా ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు దే కెన్ స్టార్ట్ నెగోషియేట్ అన్నమాట. సార్ మరి చేతిలో ఎంత అమౌంట్ ఉంటే ఈ జిఎం దాకా రావచ్చు అంటారు సార్? ఎందుకంటే
ఎవరో కొంటున్నారనో లేకపోతే ముందు భవిష్యత్తులో పెరగబోతుంది, ఎట్లాగో పెట్టుబడి వస్తుంది, ప్రాఫిట్ వస్తుందని పెట్టడమో, శాలరీలో కొంచెం తక్కువ వచ్చినా జమ చేసుకోవడం, ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు సార్. ఎంత అమౌంట్ ఉండాలి అంటారు చెప్పండి మీరు ఓవరాల్ గా? 150 స్క్వేర్ యార్డ్ తీసుకుందాం అని అనుకుంటే ఇప్పుడు మన ఏరియాలోకి వస్తే ఒక 2 to 3 lakhs, 3 to 4 lakhs మాక్సిమం. అది డిపెండ్ ఆన్ ద సివిల్ స్కోర్. ఒకవేళ 80% ఎలిజిబిలిటీ ఉందంటే 2 to 3 lakhs, 85% ఎలిజిబిలిటీ ఉందంటే 1 to 2 lakhs ఉన్నా కూడా సరిపోతుంది. సో వాళ్ళకి ఏంటి సాలరీ ప్రాపర్గా వచ్చి సివిల్ స్కోర్ ఉండి వాళ్ళు ఆఫర్ చేయగలుగుతారు అంటే ఒక 2 లక్షల నుంచి 3 లక్షల చేతిలో ఉంటే డెఫినెట్గా మనం ఇమీడియట్గా ప్లాట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. మరి మేమైతే మ్యాంగో మీడోస్ లో ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి అనుకుంటాను సార్, ఒక విల్లా లేకపోతే ఓపెన్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ మ్యాంగో మీడోస్ గురించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ సార్. చాలా మంది విల్లా కొనాలి అనుకుంటారు, డీటెయిల్స్ ఒకసారి ఎన్ని ఉన్నాయి ఏంటి? మ్యాంగో మీడోస్ యాక్చువల్లీ ఇది 5 acres అండి. 5 acres. యాక్చువల్లీ టోటలీ 20 acres ఎక్స్టెన్షన్ ఉంది. బట్ ఫస్ట్ ఫేజ్ కింద మనం 5 acres లో చేసాము. 76 ప్లాట్స్ వచ్చాయి. దాంట్లో మీకు మనకి 76 ప్లాట్ లో డిఫరెంట్ వేరియంట్స్ ఇచ్చాం. స్టార్టింగ్ ఫ్రమ్ 150 స్క్వేర్ యార్డ్, 167 స్క్వేర్ యార్డ్, 184 స్క్వేర్ యార్డ్, 250 స్క్వేర్ యార్డ్ అండ్ ఎబో, ఇలా 5 వేరియంట్స్ ఉన్నాయి. దాంట్లో మనకి సోషల్ ఇన్ఫ్రా ఉంది, పార్క్ ఉంది, సిసి రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ ఆల్ ద 4 sides, ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంప్లీట్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, వీడియోస్ కూడా చూడొచ్చు. ఎవరైనా దూరంగా ఉండి ప్రాజెక్ట్ నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోస్ కూడా మేము సెండ్ చేస్తాం. ప్రాక్టికల్ యాక్చువల్ టుడేస్ డేట్ వీడియోస్ చూసి మీరు వచ్చి ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. ఓకే సార్. సార్ యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో వాస్తు కూడా అందరూ పట్టించుకుంటూ ఉన్నారు సార్. ఇప్పుడు విల్లా గురించి అయితే డీటెయిల్స్ చెప్పారు. ఏంటి వాస్తు విషయంలో మీరు ఏదైనా కేరింగ్ గా ఉన్నారా, పాటించారా, జేఎం గ్రూప్ వారు ఏంటి? తప్పకుండా. యాక్చువల్లీ మేము తీసుకునే ముందే మీరు ఒక కస్టమర్ ఏం ఆలోచిస్తాడో అవన్నీ ఆలోచించి తీసుకుంటాం. అంటే రోడ్ ఒకటి, వాస్తు ఒకటి, వెంటిలేషన్స్ కావాలి, రకరకాల అన్ని కోణాల్లో అయితే ఆలోచిస్తారు. మీరు కూడా అలా? డెఫినెట్ గా. మనం సేల్స్ పర్ఫెక్ట్ గా ఆన్ టైమ్ లో అవ్వాలి అని అంటే ఇవన్నీ మనం ఆలోచించాలి. సో మనకి రోడ్డు ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, వాటర్, ఎలక్ట్రిసిటీ, మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ, టెలిఫోన్ ఫెసిలిటీ, నార్త్ ఈస్ట్ ఏరియా పెరగటం, ఇంకా ప్రతిదీ ఈ వాస్తు కింద ఎన్ని వస్తాయో అన్ని ఉన్నాయి. మన ఈ సైట్ మీరు లేఅవుట్ లో కూడా చూడొచ్చు. క్లియర్ గా నార్త్ ఈస్ట్ పెరిగి 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మన సైట్. కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ. సో ప్లాట్ సైజెస్ కూడా ఒక సైడ్ అయితే 2 రోడ్లు వచ్చాయి, ఈస్ట్ వెస్ట్ రోడ్లు వచ్చాయి ఆల్మోస్ట్ ఒక 30 plots కి. ఇంకొక 15 plots వరకు పార్క్ ఉంది ఎదురుగా. సో అట్లా కంప్లీట్ మీరు అన్న వాస్తు అయితే 100% సూటబిలిటీ ఉంది. ప్రైజింగ్స్ కి ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా సార్? మొదట్లో వస్తే ఇలా అని, నెక్స్ట్ వస్తే అలా అని, ఫేసింగ్స్ బట్టి కూడా ప్రైజింగ్స్ ఏమైనా మారుతూ ఉంటాయంటారా? మీరు ఇందాక అన్నట్టుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. సో ఎర్లీ వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ మూవ్ అవ్వాలి, సేల్స్ అవుతా ఉండాలి. సో ఈస్ట్ ఫేస్ కి చార్జెస్, కార్నర్ ఫేస్ కి చార్జెస్ అట్లా ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ మీరు సైట్ చూసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా నెగోషియేట్ చేస్తే మీరే సాటిస్ఫై అయ్యేంత వరకు యూ కెన్ ఆస్క్. వీటికి కూడా బ్యాంక్ లోన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కూడా మీ దగ్గరకు వచ్చాక ఫుల్ డీటెయిల్స్ అయితే అన్ని తెలియజేస్తారు కదా సార్? 100%. మీకు ఫస్ట్ టైటిల్ అవ్వగానే మీకు వాస్తు, ఓకే సార్, తర్వాత డెవలప్మెంట్ వర్క్స్ లైక్ రోడ్లు వర్క్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ప్లాంటేషన్, ఫుడ్ పాత్, పార్క్, ప్లే ఏరియా ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అది చెప్తారు. దాని తర్వాత మీకు బ్యాంక్ తర్వాత అడ్వాన్స్ అండ్ దెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్. ఎంత టైం సార్ రిజిస్ట్రేషన్? అంత ఫార్మాలిటీస్ ఇదంతా రిజిస్ట్రేషన్ లో మన సైడ్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఇఫ్ ద క్లయింట్ ఈస్ రెడీ టు పే ఆన్ టైమ్ ఫుల్ అంటే మీరు విత్ ఇన్ 2 days లో వెళ్ళిపోవచ్చు. 2 days లో 100% అప్రూవల్స్ ఉన్నాయి కదా. HMDA రేరా అప్రూవల్ ఉంది. సెకండ్ డే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. ఓకే. ఓన్లీ మీ అప్రూవల్స్ అండ్ మీ మ్యాటర్ ఆఫ్ మనీ అరేంజ్మెంట్. సార్ ల్యాండ్ తీసుకుంటే మీరే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా అని చెప్తున్నారు. దీని డీటెయిల్స్ ఏంటి సార్? చాలా మంది ఎందుకంటే దీనికి కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా, ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి? ట్రూ, కరెక్ట్. యాక్చువల్లీ నేను అదే చెప్దాం అనుకున్నాను ఇందాక. మన ఈ 5 acres లో 70 ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా. ఈ ప్లాట్ లో ఓపెన్ ప్లాట్ ప్లస్ సేమ్ టైం మనకు విల్లా కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా కొత్తగా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ బడ్జెట్ తో వస్తే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నాం. కొద్దిగా మెరుగైన బడ్జెట్ అఫోర్డ్ చేయగలుగుతారు అని అంటే వాళ్ళకి మనం విల్లా కట్టించే ప్లాన్ కూడా చేసాం. ఇందులోనే 150 స్క్వేర్ యార్డ్ లో 2100 నుంచి 2200 SFT వచ్చేలాగా డూప్లెక్స్ ప్లాన్ చేసాం ఆల్రెడీ. సో కొన్ని బుక్ కూడా అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఒక 5-6 వరకు మనకి బుకింగ్స్ వచ్చాయి. మ్యాంగో మెడోస్ లోనే డూప్లెక్స్ 2200 SFT తో 2200 SFT. ఒకవేళ మీరు ఇప్పుడు ప్లాట్ కొన్నారు, మీకు లోన్ ఎలిజిబిలిటీ లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ పని చేస్తున్నారు, ఇద్దరికి లోన్ ఫెసిలిటీ ఉంది,
ఇద్దరు కంబైన్ లోన్ తీసుకుంటే 99 lakhs కే మనం విల్లా కట్టిస్తున్నాం. ఓ 99 lakhs కి 99 lakhs హైదరాబాద్ కే విల్లా కట్టిస్తున్నాం. విజయవాడ ఓఆర్ఆర్ కి దగ్గరలో ఎగ్జిట్ నంబర్ 11 99 lakhs కి. 99 lakhs కి. నైస్ సార్. ఏంటి సార్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా? అదే సేమ్ మనకేంటంటే ఇప్పుడు ఇందులో కూడా చెప్పినట్టుగా మన కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ ని మీట్ చేయాలి అని అంటే మనం బ్రేక్ చేయాలి అని చెప్పి ఓపెన్ ప్లాట్ ఆప్షన్ ఉంది, విల్లా కన్స్ట్రక్షన్ ఆప్షన్ ఉంది. విల్లా కన్స్ట్రక్షన్ ఆప్షన్ ఎందుకు పెట్టామంటే మేము ఆల్రెడీ కంప్లీట్ 100% విల్లా కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం పక్క వెంచర్లో. సో సేమ్ స్టాఫ్, సేమ్ టెక్నాలజీ, సేమ్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ కట్టిస్తే కొంతమందికి బెనిఫిట్ అవుతుంది. ఈ 99 lakhs లో ఎవరైనా ఆఫర్ చేయగలిగే వారు తీసుకుంటారని పెట్టాము. ఓకే 99 lakhs కి విల్లా 99 lakhs కి విల్లా. అలా ఓపెన్ ల్యాండ్ ఆ డబ్బులు ఉంటే అది తీసేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా కాస్త మనీ ఉంటే కనుక ఇద్దరు జాబ్ చేస్తున్నా కూడా దీనికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎంత టైం పడుతుంది సార్ ఓవరాల్ గా? మాక్సిమం 8 months. 8 months లో మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు. ఇది ఎందుకు ఆ ప్లాన్ చేసాము అంటే ఇప్పుడు మీరు మన సైట్ ఒక్కసారి వెరిఫై చేస్తే మన వీడియోస్ విజువల్ అయినా వెరిఫై చేయండి, డైరెక్ట్ గా వచ్చి చూడండి. 100% గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉన్న సైట్ ఇది. 100 feet రోడ్డు, కంప్లీట్ 4 side wall and compound, CC roads, పార్కులు అన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ పక్కనే విజ్ఞాన్ యూనివర్సిటీకి మనం ఆల్మోస్ట్ 1/2 kilometer. విజ్ఞాన్ యూనివర్సిటీ, సెయింట్ మేరీస్, నిజాం ఇంజనీరింగ్ కాలేజ్, హాస్పిటల్స్ ఉన్నాయా సార్? 1 kilometer అవే. మనకి దాని పక్కనే కాస్త ముందు ఒక 1 kilometer ముందుకెళ్ళంగానే మీకు ఒక హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్ని సార్? 10 ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్ 4 to 5 kilometer లోనే ఒక 10 to 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. 1 or 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, నారాయణ కాలేజెస్ ఉన్నాయి, చైతన్య కాలేజెస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనకు లివింగ్ హ్యాబిటేషన్ కి కావాల్సిన ప్రతిదీ ఉంది, దట్టు తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం గ్రాప్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ టైం లైక్ 2 or 3 years లో మంచి రిటర్న్స్ వస్తాయి, ఉండటానికి కూడా హ్యాపీ లివింగ్ ప్లేస్ ఉంటుంది. ఎస్ సార్. క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు సార్? ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నారు కానీ వారికి ఒక నమ్మకం అయితే కలగాలి. సో మొదటగా వచ్చేది క్వాలిటీ ఎలా ఉంటుందో వీరి దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం క్వాలిటీ ఏంటి, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా? క్వాలిటీ మై సెల్ఫ్ నేను చెప్పే కదా 20 years ఆల్రెడీ దుబాయ్ లో పనిచేశాను కన్స్ట్రక్షన్. సో మేము ఏదైనా డిఫరెంట్ గా చేయాలంటే కన్స్ట్రక్షన్ లోనే చూపించాలని అనుకుంటున్నాము. మా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. కస్టమర్ ఎవరన్నా రియల్ గా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు కాబట్టి అవి కూడా చూపిస్తాం. మా పాత ప్రాజెక్టులు మా ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా వాడాము, మిగతా వాళ్ళతో డిఫరెన్స్ ఏంటి, ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీఆర్ డెఫినెట్ గా వేరే వాళ్ళతో 100% బెటర్ క్వాలిటీతో ఇస్తున్నాం. ఓకే, మరి జేఎం గ్రూప్ నుంచి ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ కొత్తగా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్? మ్యాంగో మీడోస్ అయితే చెప్పారు, సూపర్ గా అనిపిస్తుంది. ఓపెన్ ఉన్నాయి, డూప్లెక్స్ విల్లాస్ కూడా ఉన్నాయి. ఇంకా ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? సూన్ వీఆర్ ట్రయింగ్ అండి. ఇప్పుడు ఈ మ్యాంగో మెడోస్ ఒక 2-3 months లోపల కంప్లీట్ చేసేసి 1-2 months లోపల కొత్త ప్రాజెక్ట్స్కి వెళ్తున్నాము. దట్ వీఆర్ అగైన్ ఫోకసింగ్ ఇన్ టు ఈస్ట్ ఓన్లీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పాలసీస్ చెప్పినట్టు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు హైలీ ఫోకస్డ్ ఆన్ ఈస్ట్ సైడ్ లో గట్కేశ్వర్ అవ్వచ్చు, బీబీ నగర్ ఏమ్స్ అవ్వచ్చు, చర్లపల్లి రైల్వే టెర్మినల్ అవ్వచ్చు, గట్కేశ్వర్ ఇన్ఫోసిస్ అవ్వచ్చు, మీకు ప్రతిదీ ఎవ్రీథింగ్ వాట్ నాట్, భద్రాచలం హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, మీకు బెంగళూరులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ, మీకు కలెక్టరేట్ రంగారెడ్డి, అన్ని నియర్ బై. ఆల్మోస్ట్ మీకు ఒక 15 to 20 minutes డ్రైవ్ లో ఎవ్రీథింగ్ అవైల్ అనమాట. మీరు హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో ఉన్నా మీరు కొన్ని మిస్ అవుతారేమో కానీ ఈ ప్లేస్ లో ఉంటే మీకు టెర్మినల్ కి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు, కాలేజెస్ కి వెళ్ళొచ్చు, రంగారెడ్డి కలెక్టరేట్ కి వెళ్ళొచ్చు, ఇన్ఫోసిస్, ఐటీ, ప్రతి దానికి వెళ్ళొచ్చు. అంటే చెప్పాలంటే ఈస్ట్ కాకుండా ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్ లో మాకు కావాలి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఈ టైంలో మేము కొనాలి అనుకునే చాలా మంది ఉంటారు. ఈస్ట్ తర్వాత ఏంటి అంటారు? ఈస్ట్ తర్వాత ఏంటంటే నేను నార్త్ సైడ్ ఉన్నాయి, సెకండ్ లో వచ్చి నార్త్ సైడ్ ఉంటాయి. నార్త్ లో ఏంటంటే అగైన్ మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, డిఫరెన్స్ తెలియాలి కదా. డిఫరెన్స్ అదే అంటే కూడా ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఈస్ట్ సైడ్ ఉంది, చర్లపల్లి టెర్మినల్ ఈస్ట్ సైడ్ ఉంది, గట్కేశ్వర్ ఇన్ఫోసిస్ ఈస్ట్ సైడ్ ఉంది, కొంగరకలాన్, ఫ్యాప్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్, విజయవాడ హైవే, ఆంధ్రాకి వెళ్ళే ప్రతి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళాలి, భద్రాచలం హైవే, వరంగల్ హైవే. సో వాట్ నాట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, నాగోల్ మెట్రో స్టేషన్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. సో మీకు నార్త్ సైడ్ మెట్రో స్టేషన్ ఇప్పటికి ఇంకా కనెక్టివిటీ లేదు, టైం పడుతుంది. ముందు ఇక వెస్ట్ సైడ్ అయితే చెప్పనక్కర్లేదు, 2 lakhs and above per square yard ఉంది.
సో ఫస్ట్ అయితే ఈస్ట్ దాని నెక్స్ట్ దీనికి వెళ్ళొచ్చు. ఇమీడియట్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ కి కొత్త ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని పెట్టారు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఎక్స్పాన్షన్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని నా గెస్. అది 1,89,000 acres తో అంత పెద్ద ఎక్స్పాన్షన్ అనేది టైం పడుతుంది. సో ఇమీడియట్ గా గ్రోత్ ఉంది అంటే ORR కి ఎగ్జిట్స్ కి 1 to 2 kilometer 3 kilometer రేడియస్ లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జేఎం గ్రూప్ నుంచి వచ్చి మ్యాంగో మీడోస్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఎలా నడుస్తుంది, ఏంటి, ముందు ముందు ఎలా ఉండబోతుంది, పాస్ట్ ఎలా ఉంది, అంతా కూడా మాకు మా వేస్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.